అక్షయ తృతీయ నాడు తెలుగు రాష్ట్రంలోని గొప్ప క్షేత్రాలలో ఒకటైన సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఈనాడు చందనోత్సవం చేస్తారు. సాధారణంగా కృత్రిక అగ్ని సంబంధం కలది. రోహిణి కూడా కొంచెం ఇంచుమించు అటువంటిది. అగ్ని తీక్షణ తగ్గడానికి చందన చర్చ ఒక విధమైన శైత్యోపచారం. సింహాచలం స్వామివారికి విదియ నాటి రాత్రి గంధం వలిచివేస్తారు. తదియ నాటి ఉదయాన సహస్రఘటాభిషేకం చేస్తారు. తరువాత స్వామివారి నిజరూప దర్శనం అయ్యాక తిరిగి స్వామికి చందన చర్చ జరుగుతుంది. ఈ సింహాచల క్షేత్రంలోని సింహాచల కొండ సింహరూపంలో ఉండడం ఎంతో విశేషం. 800 అడుగుల ఎత్తులో ఉన్న వేసవి కాలంలో కూడా ఈ కొండ చల్లగా ఉంటుంది. ఇక్కడ హనుమద్ధార, ఆకాశధార, పంచపాండవుల ధార ఇలా మొదలై చాలా ధారలు ఉన్నాయి. వీటి ఆధారమైన ధార పుట్టధార. ఇలా చాలా ధారలు ఉండడం వల్ల ఇక్కడ చాలా ప్రసిద్ధమైన క్షేత్రంగా చెప్పుకోవచ్చు. కొండ మీద ఎక్కడానికి 2 మెట్ల దారులు, మాధవధార దారి, అడవి వరము దారి. ఇందులో రెండవది ఎక్కువ సదుపాయాలు ఉన్నది. ఈ దారిలో 1120 మెట్లు ఉన్నాయి. ఈ సింహాచల కొండని అప్పన్న కొండ అంటారు. ఇక్కడి ప్రజలు స్వామిని అప్పన్నగా పిలుచుకుంటారు. సింహాచలం సంపంగి పూలకి, వామన చక్రకేళి అరటిపళ్లకు, అనాస పండ్లకు ప్రసిద్ధి. అన్నిటికంటే అక్షయ తృతీయ నాడు జరిగే చందన వేడుక విశేషంగా యాత్రికులను ఆకర్షిస్తుంది.